గారు ఓవరాల్గా 3 పార్టీల వెర్షన్స్ విన్నారు. మొన్న పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన మాటల తర్వాత రియాక్షన్స్ అన్ని చూసాం, అది కూడా చర్చించాం. బట్ ఇప్పుడు ఎవరికి వాళ్ళే మేమే వస్తున్నాం, మేమే ప్రభుత్వం ఏర్పాటు చేస్తాం అంటున్నారు. రమణ గారు అందరికీ నమస్కారం. ఎస్ సార్. తెలంగాణలో మళ్ళొకసారి ఆంధ్ర రాజకీయం అనేది ఇప్పుడు మనం చర్చిస్తున్నటువంటి అంశం. అయితే గత కొన్ని రోజులుగా జరుగుతున్న పరిణామాలు చూస్తే ఇప్పుడు డిబేట్ లో కూడా అన్ని రాజకీయ పార్టీలు వాళ్ళ హక్కుల గురించి మాట్లాడుతున్నారు, కానీ తెలంగాణ పట్ల వాళ్ళ బాధ్యత ఏంటో చెప్పట్లేదు. మీరు అది చాలా ప్రధానమైనటువంటి అంశంగా చూడాలి. అయితే చాలా మంది చూస్తున్నది ఏంటంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది కదా, తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైంది కాబట్టి అది ముగిసినటువంటి ఒక అధ్యాయం అని అనుకుంటున్నారు. కాదండి, అది ఒక చరిత్రకు ప్రయాణం ప్రారంభమైంది. తెలంగాణ అనేటటువంటి ఒక రాష్ట్రానికి ఒక కొత్త చరిత్ర ప్రారంభమైందిగా చూడాలి మనం. బట్ ఆ ప్రారంభమైన ప్రయాణంలో పవన్ కళ్యాణ్ ఎక్కడున్నారు, చంద్రబాబు నాయుడు ఎక్కడున్నారు, నరేంద్ర మోడీ ఎక్కడున్నారు, కేసీఆర్ గారు ఎక్కడున్నారు అనేది చర్చ తప్పకుండా వస్తుంది. బట్ ఆ చర్చలో మనం మాట్లాడుకునేటటువంటి అంశమే రాజకీయం అన్నట్టు. అయితే ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్రం ఏర్పాటై ఒక పుష్కర కాలం గడిచిపోయింది. 12 సంవత్సరాలు ముగిసిపోయి 13వ వసంతంలోకి జూన్ 2వ తారీఖు నిన్నటి రోజున అడుగు పెట్టాం. సంతోషం, జై తెలంగాణ. అయితే ఇప్పుడు ఇక్కడ మొదటి ఎన్నిక 2014లో రాష్ట్రం ఏర్పాటైన తర్వాత మొట్టమొదటిసారి జరిగినటువంటి ఎన్నికల్లో ఆంధ్ర పార్టీలు కూడా తమ అదృష్టాన్ని ఇక్కడ పరీక్షించుకున్నాయి. అవును, అటు తెలుగుదేశం పోటీ చేసింది భారతీయ జనతా పార్టీతో కలిసి, ఓ 15 శాసనసభ స్థానాలు గెలిచింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా ఒంటరిగా పోటీ చేసింది, ఒక లోక్సభ స్థానాన్ని గెలిచారు. తర్వాత 3 శాసనసభ స్థానాలు ఖమ్మం జిల్లాలో గెలిచారు. అయితే 2018కి వచ్చేసరకు ఆంధ్ర పార్టీలు ఇక్కడి నుంచి వెళ్ళిపోయాయి. తెలంగాణ రాజకీయాల్లో పెద్దగా జోక్యం చేసుకోలేదు. ఏదో తెలుగుదేశం నామమాత్రంగా పోటీ చేసి ఒక 2 శాసనసభ స్థానాలు గెలిచింది. 2023కి వచ్చేసరకు ఆంధ్ర రాజకీయం అసలు ఇక్కడ ఏమాత్రం చెల్లలేదు. వాళ్ళు ఇక్కడ ఏమాత్రం రాజకీయాల్లోకి పాల్గొలేదు. కానీ మళ్ళా ఇప్పుడు ఆ తెలంగాణ రాజకీయాలలో మళ్ళా పునఃప్రవేశం చేయాలనేటటువంటి ఒక ఆలోచన వాళ్ళు చేస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి, వాళ్ళు ప్రకటనలు కూడా కనపడుతున్నాయి. ఎందుకు నేను ఈ మాట ఓపెన్ గా చెప్పారు కదా సార్ పవన్ కళ్యాణ్, ఓపెన్ గా చెప్పారు కదా. ఇటీవల పవన్ కళ్యాణ్ కంటే ముందు ఒక మాట చెప్తాను, పవన్ కళ్యాణ్ కంటే ముందు జరిగిన ఒక పరిణామం చెప్తాను. ఆంధ్రప్రదేశ్ లో మహానాడు జరిగింది. అవును, మహానాడు వేదిక పైన లోకేష్ గారు, ఆ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి, ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కుమారులు ఒక మాట చెప్పారు. ఏం చెప్పారంటే, నేను ఇటీవలనే జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ అయ్యాను తెలుగుదేశానికి, నా పైన ఒక బాధ్యత ఉంది, తెలంగాణలోను అండమాన్ లోను తెలుగుదేశాన్ని విస్తరించే కార్యక్రమం చేయాలి, నాకు ఆ బాధ్యత ఉంది అని చెప్పారు. అది ఒక మాట. అయితే రెండోది, దానికి కొనసాగింపుగా జరిగినటువంటి పరిణామాల్లో తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం రోజే పవన్ కళ్యాణ్ తెలంగాణ రాష్ట్రానికి రావటం, తెలంగాణ రాష్ట్రంలో ఒక ప్రెస్ మీట్. మాటకు అడ్డొచ్చా ఒక్క సెకండ్? పవన్ కళ్యాణ్ రావడం వరకు సార్ ఒక్క సెకండ్. మాదేశ్ సర్కార్ డిబేట్ చేస్తూ ఉన్నాం. దీనికి సంబంధించి మనతో పాటు శేష్ గారు అనలిస్ట్, అల్జాపూర్ శ్రీనివాస్ గారు బీజేపీ నుంచి, అండ్ లింగమ యాదవ్ గారు కాంగ్రెస్ నుంచి స్టూడియోలో ఉన్నారు. బండి శ్రీనివాస్ గారు బీఆర్ఎస్ నేత, వీరితో మాట్లాడుతూ ఉన్నాం. సార్ శేష్ గారు చెప్పండి. అదే జూన్ 2 తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజునే పవన్ కళ్యాణ్ రావడం, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు తెలంగాణ రాష్ట్రానికి వచ్చి ఒక ప్రెస్ మీట్ పెట్టారు. ఆ ప్రెస్ మీట్ పెట్టినటువంటి సందర్భంలో తను చెప్తున్నది ఏంటి అంటే, మేము కూడా తెలంగాణలో పోటీ చేస్తాం, తెలంగాణ రాజకీయాల్లోకి వస్తామని అంటున్నారు. అయితే ఇక్కడ ఎవరైనా భారత రాజ్యాంగం ప్రకారమే ఏ రాష్ట్రంలోకైనా రావచ్చు, ఎక్కడైనా పోటీ చేయొచ్చు, వాళ్ళ హక్కులు ఆ రాజ్యాంగం ప్రకారమే ఉంటాయి తప్ప ఒక్కొక్క రాష్ట్రానికి ఒక్కొక్క రకమైనటువంటి హక్కులు లేకపోతే నిబంధనలు నిర్బంధాలు ఏమి ఉండవు అనేటటువంటి విషయం మన అందరికీ తెలుసు. అయితే ఇక్కడ ప్రశ్న ఏమొస్తుంది అని అంటే, తెలంగాణ పైన విషం చిమ్ముతూ, తెలంగాణ ఉనికిని ప్రశ్నార్థకం చేస్తూ, తెలంగాణ పైన తెలంగాణ అస్తిత్వాన్ని ప్రశ్నించేటటువంటి వాళ్ళు ఇక్కడికొచ్చి పోటీ చేయటానికి అర్హత ఉందా అనేటటువంటి ప్రశ్న వస్తుంది. ఎందుకు నేను ఈ మాట అంటున్నానంటే, ఇప్పుడు నేను పాయింట్ అవుట్ చేసిన ఇద్దరు వాళ్ళు మాట్లాడిన మాటలు, ఇటీవల మాట్లాడిన మాటలే చెప్తాను, చరిత్ర అంతా తవ్వను.
లోకేష్ గారు ఒక మాట ఏమన్నారంటే ఇటీవల, హైదరాబాద్ నుంచి మెడపట్టి బయటకు గెంటేస్తే కట్టుబట్టలతో అమరావతి వచ్చామన్నారు. ఈజ్ ఇట్ రైట్ సార్? ఈజ్ ఇట్ రైట్ సార్? అంటే తెలంగాణ ఉద్యమాన్ని, తెలంగాణ ప్రజలను అవమానపరిచినట్టుగానే భావించాలి. మెడబట్టి బయటకు గెంటింది తెలంగాణ ప్రజలు కాదు సార్, రాజాజీ మెడబట్టి బయటకు గెడితే తెలంగాణ ప్రజలు తమ గుండెల్లో పెట్టుకొని కాపాడుకున్నారు ఆంధ్ర ప్రజలని. కానీ విషం చెమ్మటం కదా, అబద్ధాలు చెప్పటం కదా, అదొక ప్రశ్న. రెండోది, అసలు జనసేన అధిపతి పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడూ తెలంగాణలోనే ఉంటారు, తెలంగాణలోనే కుటుంబాలు ఉంటాయి, తెలంగాణలోనే ఆస్తులు ఉంటాయి. 2023లో కూడా బీజేపీతో పొత్తు పెట్టుకొని 8 శాసనసభ స్థానాల్లో పోటీ చేస్తే 7 చోట్ల వాళ్ళకి డిపాజిట్లు పోతే, ఒక్క కూకట్పల్లిలో మాత్రం ప్రేమ్ సాగర్ కి 39,000 ఓట్లు వచ్చాయి. మొత్తం 0.25 ఓట్లు వాళ్ళకి వచ్చినటువంటి సందర్భం ఉంది. మరి మిమ్మల్ని ఎప్పుడు సార్ తెలంగాణ ప్రజలు రానియంది? అయితే ఇక్కడ మనకి అభ్యంతరం ఎక్కడొచ్చిందంటే, తెలంగాణ మీ అయ్య జాగీరా అనేటటువంటి ఒక ప్రశ్న వచ్చినప్పుడు మా జాగీర్ ఏం అనట్లేదు, ఇది మేము పోరాడి, ఇది మనం నిజాం ప్రభు మీద పోరాడి తెచ్చుకున్నాం, సమైక్యాంధ్ర పాలకుల పెట్టుబడిదారుల పైన పోరాడి తెచ్చుకున్నటువంటి తెలంగాణ, మేము అస్తిత్వాన్ని కోరుకుంటున్నాం తప్ప ఇక్కడ మీరు చూడండి, 69 ఉద్యమం జరుగుతున్నప్పుడు ఆంధ్ర ప్రజలు ఇక్కడ ఉన్నారు, వాళ్ళని కాపాడుకున్నాం. తెలంగాణ ఉద్యమం 2014 ముందు ఉద్యమం జరుగుతున్నప్పుడు ఆంధ్ర ప్రజలు ఇక్కడ ఉన్నారు, కాపాడుకున్నాం. ఆ తెలంగాణ వచ్చిన తర్వాత కూడా ఆంధ్ర ప్రజలు ఇక్కడే ఉన్నారు, వాళ్ళని కాపాడుకున్నాం. ఇంకెప్పుడండి మేము మా జాగీర్ అని ఫీల్ అయింది ఎప్పుడండి? ఇది మా జాగీరే, కాకపోతే అందరూ ఉండేటటువంటి ఒక సుహృద్భావ వాతావరణం, కేటీఆర్ భూమిపుత్రుల జాగీరిది అంటున్నారు. నేనేమంటున్నా, ఇది మా జాగీరే, కానీ అందరూ ఉండేటటువంటి ఒక జాగీరుగా మేము చరిత్ర సాక్ష్యాలుగా చూపెడుతున్నాం కదా. 69లో ఇక్కడ ఉన్నారు, ఏ ఇబ్బంది లేదు. 2014 ముందు ఇక్కడే ఉన్నారు, ఏ ఇబ్బంది లేదు. 2014 తర్వాత ఇక్కడే ఉన్నారు, ఏ ఇబ్బంది లేదు. మేము ఉద్యమం జరుగుతున్నప్పుడు కూడా ఒక మాట చెప్పాము రమణ గారు. ఏం చెప్పామంటే, తెలంగాణకి అడ్డుపడుతున్నటువంటి ఆంధ్ర పెట్టుబడిదారి పాలకులకి వ్యతిరేకం కానీ, బతుకుదెరువు కోసం వచ్చినటువంటి తెలంగాణ ఆంధ్ర ప్రజలకు మేము వ్యతిరేకం కాదు అని చాలా స్పష్టంగా చెప్పినటువంటిది. ఈ రోజుకు కూడా తెలంగాణ సమాజం ఆ మాటకు కట్టుబడి ఉంది. ఆంధ్ర ప్రజలతో పంచాయతీ లేదండి, పంచాయతీ లేదు. తెలంగాణ అస్తిత్వాన్ని ప్రశ్నించేటటువంటి ఆంధ్ర పాలకులతోటే. నేను ఒక మాట అంటున్నాను రమణ గారు, ఇప్పుడు 2 రాష్ట్రాలుగా భౌగోళికంగా విడిపోయినాం, ప్రాంతాలుగా విడిపోయి ప్రజలుగా కలిసి ఉంటున్నాం. మీ రాజకీయాల కోసం, మీ అధికారం కోసం, మీ అవకాశాల కోసం కలిసి ఉంటున్నటువంటి ప్రజల మధ్య విష బీజాలు నాటకండి. నేనేమంటున్నాను, మీ రాజకీయం కోసం, మీ అధికారం కోసం, మీ అవకాశాల కోసం మీరు కలిసి ఉంటున్నటువంటి ప్రజల మధ్య విష బీజాలు నాటకండి అంటున్నాం. ఓకే సార్.